Welcome to Fernandez family. Hello. మా ఫ్యామిలీతోనే మీరు గేమ్ ఆడబోతున్నారు. మా గేమ్ వెరీ సింపుల్, కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో చేయాలి. రూల్ ఇస్ a rule. I always respect the rule. Now, rule number 1. గేమ్ ఆడకుండా డబ్బు తీస్తే ఎలిమినేట్ అవుతారు. Now, rule number 2. గేమ్ ఫినిష్ చేయకుండా బయటికి వెళ్ళినా ఎలిమినేట్ అవుతారు. మొదలు పెడతామా? Welcome back to Win or Run. ఈ గేమ్ లో మీరు విన్ అయితే మీ బెట్టింగ్ అమౌంట్ కంటే 50 టైమ్స్ ఎక్కువగా గోల్డ్ కాయిన్స్ ని గెలుచుకోవచ్చు. మా గేమ్ చాలా సింపుల్. ఈ ఎంట్రీ డోర్ ద్వారా లోపలికెళ్ళి ఆ ఎగ్జిట్ డోర్ ద్వారా బయటికి రావాలి. కానీ ఎగ్జిట్ డోర్ కి ఉన్న కీ ఈ బంగ్లా లోపల దాచిపెట్టా. ఈ కీని మా ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియకుండా కనిపెట్టడమే మీ టాస్క్. కీని కనిపెట్టడానికి క్లూ ఇదిగో. దేహానికి చెయ్యి ఉంటుంది, కాలుంటుంది, ముక్కుంటుంది, కళ్ళు ఉంటాయి, కానీ ప్రాణం ఉండదు. అదేంటే? పవర్ స్టార్ డైలాగ్ లా ఉంది. పవర్ స్టార్ అని అనుకురా, పీకే అని చెప్పు. ఓకే ఓకే కాదురా, పీకే. 10 సెకండ్స్ లోపు దీనికి సమాధానం చెప్పకపోతే ఎలిమినేట్ అవుతారు. Your countdown starts now! ఒకవేళ అదే ఉంటుందేమో. ఏది చెప్పు, అది ఇది అని కన్ఫ్యూజ్ చేస్తారేంట్రా? ఒకవేళ అది అదే ఏదో అంటారు, సరిగ్గా గుర్తు రావడం. కరెక్ట్ ఆన్సర్. బొమ్మలోనే కీ ఉంది, కానీ బొమ్మ ఎక్కడా? రేచల్ కి తెలియకుండా హైడ్ అండ్ సీక్ ఆడి బొమ్మని కనిపెట్టాలి. లెవెల్ 1 దాగుడు మూతల ఆట. రిమెంబర్ ద స్కూల్ డేస్? నౌ గో సర్చ్. రన్. అన్నా, ఆడు డబ్బు తిరిగి తీసుకొస్తాడని నమ్మకం నాకైతే లేదు. వస్తాడ్రా, వస్తాడు. ఈ వేలు కట్ చేసి వీడియో తీసి వాట్సాప్ చేస్తే తప్పకుండా వస్తాడు. కూర్చోన్నా. అదే చేతులు నిప్పేశానుగా, నోటికి తీసుకొని పో. నీ బాయ్ ఫ్రెండ్స్ తో జాలీగా ఉండు. పో ఇక్కడి నుంచి పో. ఆ సంగతి నేను చూసుకుంటా. ఎలా
అడ్డుకుంటే పొడిసేస్తాను రా. ఏం చేస్తున్నావురా? నేను కరెక్ట్ అబ్బా చేస్తున్నా. నువ్వు డబ్బులు తీసుకొని వదిలేస్తావు. నన్ను కిడ్నాప్ చేసి నా పెళ్లి ఆపినందుకు నేనెలా రివెంజ్ తెచ్చుకునేదే. ఇది ఇప్పుడు నేరుగా ఆడి దగ్గరికి వెళ్తుంది. వాళ్ళిద్దరిని ఒకే చోట పట్టుకుని కసాబిసా పొడిచి పారేసి నీ డబ్బు తీసుకొస్తా. అందాక వీళ్ళిద్దరిని నువ్వు చూసుకో. రేమదే నువ్వు నాతో రారా. ఆడితో చూసిన అమ్మాయి కదా అదే? అవునన్నా, ఆ అమ్మాయే. దాన్ని తీసుకొచ్చి బండిలో పడేస్తే ఆడి దగ్గర డబ్బులు లాక్కొచ్చు. ఇప్పుడెలా లేపుకొచ్చేయగలం? ఎందుకురా? బండిలో ఖాళీ ఆడుందనే తీసుకొచ్చి నీ నెత్తి మీద కూర్చోబెట్టుకుంటామైందే. ఏంట్రా అందరూ నన్నే చూస్తున్నారు? ప్రొఫెసర్, మీకు మర్యాద ఇస్తే నన్నే అవమానిస్తారా? నిన్ను వదిలిపెట్టను, నీ సంగతి తేలుస్తాను. దీన్ని పట్టుకుంటాడు దొరుకుతాడన్నావు, ఇప్పుడు దీన్నే ఎవడో ఎత్తుకెళ్ళాడు. అదేమి సమస్య కాదు. ఈడున్నాడు కదా, ఈ నెత్తికెళ్తే ఆడు దొరుకుతాడు, ఆ నెత్తికెళ్తే అది దొరుకుద్దబ్బా. బ్రదర్, ఆ ముందు వెళ్తున్న తెల్ల అమ్మని మీరా? సారీ బ్రదర్. ఎవడో ఎత్తుకెళ్తున్నాడు? ఇది కూడా పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఒకటి నెత్తికెళ్ళాడు కదా, ఆడిని పట్టుకుంటే ఈడు దొరుకుతాడు, ఈయన్ని పట్టుకుంటే ఆడు దొరుకుతాడు, ఆడిని పట్టుకుంటే అది దొరుకుద్ది. నీకు అర్థం కాలేదనుకుంటా, సెంటర్ స్టాండ్ వేసి లైట్ ఆఫ్ చెయ్యి, బాగా అర్థమయ్యేలా చెప్తా. ఎవరిని ఎత్తుకెళ్లాలో నువ్వు చూపించు, నేను చూసుకుంటా. నువ్వేం మాట్లాడకు. హలో, మాట్లాడరా. నువ్వు పెద్ద పుడింగివా? హౌ కెన్ యు? పిచ్చా నీకు? మాట్లాడరా. ఏమా, ఒక బాయ్ ఫ్రెండ్ ఎలాగా తిడతా? వాడు కోప్పడి బ్రేకప్ చెప్తే నేను డబ్బులు ఎవరి దగ్గర తీసుకోవాలి? నువ్వు ఫ్రాడ్ అయితే వాడు నీకంటే పెద్ద ఫ్రాడు. హలో చెప్పరా. ఎవరిని? నా బ్లేడ్ బాబు లైన్ లో ఉన్నాడన్న. ఆ నాన్ సెన్స్ గాడు ఉంటే ఒక్కడవా లేకుంటే ఒక్కడవా? ఫోన్ కట్ చేయరు. ఈడొకడు సావగొడుతున్నాడు. హలో హలో, నీ లవర్ నా దగ్గరే ఉందిరా. నా డబ్బు గాని ఇవ్వకపోతే నిన్ను నీ లవర్ ని చంపేస్తాన్రా. కిల్ మీ? ఏంటమ్మా, నిన్ను చంపేస్తానని చెప్తే నీ బాయ్ ఫ్రెండ్ నవ్వుతున్నాడు. మగాడు అడ్రస్ చెప్పరా. I'm in my home, the French castle. ఏంటది? ఫ్రెంచ్ కాసిలా? ల్యాండ్ మార్క్ చెప్పరా. మనుషులు లేకుండా అనాథగా ఒక రోడ్ ఉంటుంది. దూరంగా కుక్కర్చే శబ్దం వినపడుతుంది. ఒక నక్కలా అరుస్తున్నాడేంటి? అక్కడ డెడ్ ఎండ్ కిరా, అక్కడే ఫ్రెంచ్ క్యాసిల్ ఉంటుంది. ఏంట్రా, దెయ్యం బంగ్లాకి ల్యాండ్ మార్క్ చెప్పినట్టు చెప్తే భయపడతాం అనుకున్నావా? ఇప్పుడు వస్తాన్రా. మోస్ట్ వెల్కమ్. We need more participants. Please come. Please come.
గూగుల్ మ్యాప్ లో ఫ్రెంచ్ క్యాసిల్ ఎక్కడ ఉందో మాట్లాడావు కదా ఫోన్ ఇవ్వరా. ఇదిగా. హలో తుడిచివ్వు. ఇదిగో. ఈడొకడరా. ఫ్రెంచ్ క్యాసిల్ వెంటనే పోనీ. అదే నా అడ్రస్. అవును. సారీ బ్రదర్. సారీనా? థ్యాంక్స్ కదా చెప్పాలి. ఏంట్రా ఒక్కొక్కడు నన్ను బండిలో వచ్చి తోసేసి వెళ్తున్నారు? మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టను రా. నేను చూడడానికే సైలెంట్, ముట్టుకుంటే వైలెంట్. సారీ డాగ్స్, క్షమించండి. టైమింగ్ తెలియక రైమింగ్ మాట్లాడాను, అది నా తప్పే. పోరా, నన్ను భయపెట్టిస్తాడు. రక్తం తాగే దయ్యమేమో నన్ను భయపడ్డాను మావా. ఇలాంటి ఓల్డ్ స్టైల్ కామెడీ చేయడం ఎప్పుడు ఏంట్రా ఇది? అట్టిపండ్లు అగరవతులు కూర్చున్నట్టు. వెళ్ళి పీకురారా. పీకితే నొప్పడుతుంది. అందుకని అవార్డు తీసుకున్నట్టు అలాగే ఉంచుకుంటావా? త్వరగా రండి, టైం వెళ్ళరా. నేనేం చేయలేదు. కామెడీ చేస్తామని తెలుసు, కానీ మనసాక్షి లేకుండా ఈ టైంలో చేస్తున్నావే. మనం వెతుకుతున్న బొమ్మ